ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటల్లో ఉన్న శక్తిని మనం అనుభవిస్తున్నాం. దాని ప్రకారం మనం జీవిస్తూ అనేకమైన మేలులను, ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఈ సందేశాలు మీ జీవితంలో మీ ఆత్మీయతను వృద్ధి పొందిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. మనమందరము కూడా వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం సేవిస్తూ ఆయన్ను ఆరాధించడం ద్వారా దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తూ ఆయన కృప ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనల్ని ఒక గొప్ప మాటతో బలపరచబోతున్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినము గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. చాలామందికి ఈ విషయం తెలిసినా కూడా రేపటి దినము గురించి అతిశయపడుతూ ఉంటారు. రేపటి దినము గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏదో పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి మాటను మనం పరిశీలించి చదవాలి. అందులో ఉండే అర్థాలను, అందులో ఉండే దేవుడు మన కోసం దాచిపెట్టి ఉంచిన భావాలను మనం తెలుసుకోవాలి. మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆత్మపూర్ణులుగా, ఆత్మ వశంలో ఉన్నప్పుడు మనం చదువుతున్నప్పుడు దేవుడు సూటిగా మనతో మాట్లాడతాడు. ప్రస్తుత రోజుల్లో రేపటి దినము గురించి అతిశయపడడం చాలా ఎక్కువైపోయింది. చాలామంది కూడా రేపు ఏం తినాలి, రేపు ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి అనే ఈ యొక్క ఆలోచనలో ఉండిపోతారు. రేపటి దినం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి మనం ఆత్మీయంగా ధ్యానిద్దాం. మనం ఎప్పుడూ కూడా ఇహలోక సంబంధమైనవి దేవుణ్ణి అడుగుతూ ఇహలోక సంబంధమైనవే మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, రేపటి దినము గురించి నువ్వు అతిశయపడొద్దు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని. ఏ దినమున, ఏ సమయమున ఏది జరుగుతుందో మనకి తెలియదు అన్నప్పుడు మనము దేనికోసం ఎదురు చూడాలి? మనము దేనిని ప్లాన్ చేసుకోవాలి అని అంటే పరలోక రాజ్య సంబంధమైన వాటి కోసం మనం అతిశయపడాలి. పరలోక రాజ్య సంబంధమైన వాటి కోసం మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మినిట్లోనో లేదంటే నెక్స్ట్ అవర్లోనో ఏం జరుగుతుందో మనకి తెలియదు. రేపేం జరుగుతుందో మనకి తెలియదు. కానీ ఏ సమయానికి ఏం జరుగుతుందో మన తండ్రి అయిన దేవునికి తెలుసు. ఇప్పటి వరకు నీవు ఇహలోక సంబంధమైన వాటి కోసం ప్లాన్ చేసుకున్నావేమో, అతిశయపడ్డావేమో. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, రేపొద్దుట ఏ పని స్టార్ట్ చేయాలి, ఇలా నీవు అనేక రకమైన ప్లాన్లు నీవు రేపటి దినం కోసం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఆత్మీయ సంబంధంగా ఒకవేళ ఈ సమయాన్ని ప్రభు వస్తే రాకడ మేఘం మీద ఎత్తబడే అర్హత నీలో ఉందా? మారు మనస్సు నీలో ఉందా? రక్షణను నీవు పొందుకున్నావా? కొంతమంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఆత్మీయతలో పడిపోయిన స్థితిలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు ఇహలోక సంబంధమైన వాటి కోసం నీవు అతిశయపడేవానిగా ఉంటే నీవు వాటిని విడిచిపెట్టి పరలోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూచేవాడిగా, పరలోక సంబంధమైన వాటిని నీవు ప్లాన్ చేసుకునేవాడిగా ఉండాలి. ఈ ఇహలోక సంబంధమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అసలు నీవు చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. ఇక్కడ ప్రభువారే స్వయంగా అంటున్నారు, రేపటి దినం గురించి మీరు చింతించవద్దు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి కట్టుకోవాలి, ఇంకా ఇహలోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం నీవు ఆలోచిస్తున్నావేమో, అవన్నీ కూడా అన్యజనులు ఆలోచిస్తూ ఉంటారు, అన్యజనులు చింతిస్తూ ఉంటారు. కానీ బలమైన, మహోన్నతమైన దేవుణ్ణి ఆశ్రయముగా కలిగి ఉన్న నీవు ఎందుకు చింతపడాలి? వాటి కోసం ఎందుకు నువ్వు తాపత్రయపడాలి? ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టావో, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే నా రక్షణ శృంగం అని ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నావో, దేవుడే నీకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తాడు. అందుకే ప్రభువారు అంటున్నారు, మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, ఎందుకు వాటి గురించి చింతిస్తున్నారు అని. ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీటి కోసమే తాపత్రయపడుతున్నారు. రేపేం తినాలి, రేపేం త్రాగాలి, రేపేమి కట్టుకోవాలని వీటి కోసమే చింతిస్తున్నారు తప్ప, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నేను మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నేను నమ్మి బాప్తిస్మం తీసుకుని యేసుని నా సొంత రక్షకునిగా అంగీకరించి యేసే నిజదేవుడని నేను నా యొక్క హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించి నేను పరలోక రాజ్యానికి చేరాలని ఎవరూ ఆలోచించట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే,
మనకి ఇంకా జీవితం ఉంది కదా, ఈ ఉన్న జీవితాన్ని మనం ఎంజాయ్ చేసి లాస్ట్లో దేవుణ్ణి నమ్ముకుందాంలే. దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఈ లోక సంబంధమైన వాటిని ఎంజాయ్ చేయలేం, సినిమాలు చూడలేం, టీవీలు చూడలేం. మనసును కట్టేసుకుని జీవించాలని దేవుని యొద్దకు రాకుండా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. కానీ ఒక మాట చెప్తున్నాను మిత్రమా, దేవుని యందు నువ్వు ఎప్పుడైతే ఆనందించడం మొదలు పెడతావో నీకు ఈ లోకంలో దొరకని ఆనందం దేవునిలో దొరుకుతుంది. అందుకే పౌలు గారు అంటున్నారు, ప్రభువునందు ఆనందించుడి, నేను మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఆనందించడం మొదలు పెడతావో నీకు ఈ లోకంలో ఎక్కడ కూడా అటువంటి ఆనందం దొరకదు. దేవుడు నీ నోటి నిండా నవ్వు కలిగజేస్తాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు ఇహలోక సంబంధమైన వాటి కోసం, రేపటి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో. కానీ ఇప్పటికిప్పుడు ప్రభు రాకడ వస్తే రాకడలో ఎత్తబడే బిడ్డగా నీవు ఉన్నావా? మహిమ మేఘము మీద ఎత్తబడే ఆ యొక్క వధువు సంఘంలో నీవు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. అన్నీ అనుభవించి లోక సంబంధమైనవన్నీ ఆకర్షణలను అనుభవించి ఆ తర్వాత దేవుని వద్దకు వద్దామని అనుకుంటున్నావా? ఏ దినమున ఏది సంభవించునో ఎవరికి తెలియదు. ఈరోజే అనుకూల సమయం, ఈరోజే రక్షణ దినం. నీవు మారు మనసు పొంది రక్షణ పొందుకోగలిగితే దేవుడు నీ ప్రతి పాపమును క్షమించేవాడు. ఆయన మన కోసం మనల్ని ఎంతగానో ప్రేమించి సిలువపై తన రక్తాన్ని కార్చి మన ప్రతి పాపాన్ని తన రక్తంతో కడిగి సిలువపై తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు. ఆయన మనలను అంతగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు మన కోసం ఎవరు ప్రాణం పెడతారండి? మన స్నేహితులు ప్రాణం పెడతారా? మన బంధువులు ప్రాణం పెడతారా? మన తల్లిదండ్రులు ప్రాణం పెడతారా? కానీ నీ కోసం, నా కోసం పరములో తన మహిమను విడిచి మానవునిగా ఈ భూమి మీద జన్మించి మన కోసం తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా నీ యొక్క, నా యొక్క పాపాలని దేవుడు కడిగివేశాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నీవు అంగీకరించకుండా, నిజమైన దేవుణ్ణి నీవు అంగీకరించకుండా ఎంతకాలం ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటావు? ఈరోజే ఆయన్ని సొంత రక్షకునిగా నీవు అంగీకరించి యేసే నిజదేవుడని నీ హృదయంలో నీకు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది, నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది, నీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఏ దినమున ఏది సంభవించునో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఈరోజే రక్షణ పొందేవారిగా ఉంటే మనము ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనము ఎప్పుడు కన్ను మూసినా మనము పరలోక రాజ్యంలో కన్ను తెరిచేవారిగా ఉంటాం. గొప్ప మహిమతో నిండిన పరలోక రాజ్యంలో మహోన్నతమైన దేవుని ఎదుట మనము కళ్ళు తెరవబోతున్నాం. మరి ఈరోజే రక్షణ పొందుకుంటావా? ఈరోజే మారు మనసు పొందుకుంటావా? దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఎప్పటి వరకు ఈ లోకంలో నేను ఆనందం కోసం వెతికి లోక ఆకర్షణలకు నేను లొంగిపోయి నాయనా నీ యొక్క ప్రేమను నేను తెలుసుకోలేకపోయినా, నేను ఎప్పుడైతే కన్నీటితో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించి నీ యొక్క పాపాలను విడిచిపెట్టగలిగితే దేవుడు తన రక్తం ద్వారా నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా రేపటి దినం గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. ఈరోజు ఈ క్షణం దేవునితో నీవు సత్సంబంధంలో ఉన్నావా లేదా అనే విషయం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ప్రతి క్షణము కూడా దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉంటే గొప్ప మేలులను, ఆశీర్వాదాలను పొందుకోవడమే కాకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.